మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందినటువంటి పుట్ట నర్సయ్య గారు, అదే విధంగా వారి సతీమణి పుట్ట జమున గారు ఇటీవల 30 తారీఖు రోజున చనిపోయారని చెప్పి దమ్మనపేట గ్రామానికి చెందినటువంటి తమ్ముడు భూమేష్ నాకు ఒక మాట చెప్పగానే మరి వాళ్ళ పరిస్థితిని నేను తెలుసుకొని ఇలా ఈ యాదవ్ కుటుంబానికి తప్పకుండా అండగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ఇవాళ నేను ఫోన్ చేసి వాళ్ళ దీన పరిస్థితిని ఇవాళ మా కులాస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా ఒక్కరి పేరున కాదు, ఇలా యాదవ సోదరులందరూ జిల్లా నలుమూల నుంచి ఇలా వాళ్ళ వంతుగా సహకారాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే ఒకరి పేరు చెప్తే ఇంకోళ్ళని తక్కువ కాబట్టి దయచేసి యాదవ సోదరులందరూ కూడా సహకరించారు. ఇలా మా యాదవులకు ఒక కష్టం వస్తే ఆ యాదవ బిడ్డలను ఖచ్చితంగా ఆదుకోవాలా, వాళ్ళకు అండగా నిలవాలంటే ఒక ఉద్దేశంతో ఇవాళ యాదవ సంఘం తరపున ఇక్కడ మరణించినటువంటి నర్సన్న గాని, వారి సతీమణి జమున గారి పిల్లలు అఖిల, రాజేష్, శరత్, ఈ ముగ్గురు పిల్లలు కూడా అనాథలేదని చెప్పి తెలంగాణ చాలా బాధేసింది. ఇలా జైత్యాల జిల్లాలో అనేక కుటుంబాలు ఉన్నాయి యాదవులై, అందులో నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిగా ఆర్థికంగా బాగున్నలో కాకుండా నిరుపేదలైనటువంటి ప్రతి యాదవ కుటుంబాన్ని ఇలా ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరితో మాట్లాడడంతో తలా వంతుగా తమ వంతుగా 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 తోచిన విధంగా వాళ్ళందరూ కూడా చందాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 86,051 రూపాయని ఇవాళ బాధిత కుటుంబానికి మా యాదవులందరి సహకారంతో ఇలా అందించడం జరిగింది. ఇలా జైత్యాల జిల్లాలో ఏ మూలకున్న ఏ గ్రామమైనా ఇవాళ తప్పకుండా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ప్రతి యాదవ కుటుంబాన్ని ఇదే విధంగా ఆపదలో ఉన్న యాదవ కుటుంబాన్ని తప్పకుండా యాదవులందరం కూడా కలిసికట్టుగా కాపాడుకుంటామని, వాళ్ళకు ఆర్థికంగా చేతునందించి అండగా నిల్చడం అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు మన నక్కలపేట గ్రామంలో మన యాదవ కుల బాంధవుడు మొదలు తండ్రి చనిపోవడం, తర్వాత తల్లి చనిపోవడము, వారికి ఒక ఆడపాప, 2 మగ పిల్లలు, అంటే ఆర్థికంగా కూడా ఏమీ లేని పరిస్థితులలో వారు ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని జనరల్ గా భూమేష్ మిత్రుడు తమ్ముడు మన యాదవ సంఘం జిల్లా అడగ కమిటీ అధ్యక్షునికి తెలియగానే యాదవ సోదరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నీ వంతుగా ఇన్ఫర్మేషన్ అయ్యి వాళ్ళకు తోచిన సాయం చేస్తారు. ఇది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మన జిల్లా నుంచి నలుమూల నుండి వచ్చిన యాదవ సోదరులందరి కుల బాంధవులకు మొదలు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే కత్లాపూరు, మెట్పల్లి, కోరుట్ల నుంచి కూడా ఇక్కడికి ఇలా ఒక ఆర్థిక పరిస్థితి చూసి నా వంతుగా నేను వాళ్ళకు అండగా ఉంటా, నా వంతుగా నేను సహాయ సహకారాలు చేస్తా అనే ఒక ఆలోచన మనిషికి తనంత సహకారం చేయాలని కోరినందుకు ఇంత అమౌంట్ తీసుకొచ్చి వీళ్ళని మనం మన యాదవ కుటుంబాన్ని తమ్ములను ఆదుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తమ్మునికి కుల బాంధవుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి అవకాశం ఈ కార్యక్రమాలు పాల్గొన్న మీరందరికీ కుల బాంధవులకు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ రోజు నక్కలపేట గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలైన 2 అబ్బాయిలు, అమ్మాయికి మన జిల్లా యాదవ సంఘం ఆర్థికంగా ఉండి కూడా ముందడుకోలేకపోతున్నాం. అంటే మనకు మార్గదర్శకంగా లేక ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ఒక 50 మంది వచ్చామంటే ఇంతమంది ఇంత ఐక్యతగా ఉండి కూడా మన యాదవులు ఈ రోజు ఈ చిన్న పిల్లలను చూస్తే ఇట్లా జరిగినటికి ఇంతకన్నా కొన్ని సందర్భాలలో అంటే అసలు ఏం లేకుండా కాడ కూడా మేము కొన్ని చేసినా గానీ బయటకు రాలే. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాలకు కూడా ఇంతకుముందు వాళ్ళకు ఇచ్చడానికి కూడా లేకుండా వాళ్ళ దగ్గర. కాకపోతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం ముందడుకు వచ్చి ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి కొన్ని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మన యాదవ బిడ్డకు నేనున్నానని అందరు ముందడుకు వచ్చినట్టు ఇంకా కలిసికట్టు ఇంకా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నక్కలపేట గ్రామ యాదవ కుటుంబ అనాథ పిల్లలకు చేయుతగా బాసటగా నిలిచినటువంటి జగిత్యాల జిల్లా అడా కమిటీ అధ్యక్షులు మల్లేష్ మరియు జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఈ మల్లేష్ గారు దాదాపు గత సంవత్సరం నుంచి చూస్తున్న రోజు పేపర్లో అనేక గ్రామాలలో గొర్రెలు చేస్తేనేమి ఏ సమస్య అయినా ముందుండి మరి మల్లేష్ అన్న గారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ప్రతి సమస్యను తనదిగా భావించి తీసుకొని ముందుకు వస్తున్నటువంటి సోదరుడు మల్లేష్ అన్నకు
మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఇటువంటి సాయం చేయడానికి భగవంతుడు అన్ని ఆయుర ఆరోగ్యాలు మరియు శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకా మల్లేష్ అన్న గాని మనం కానీ అందరం ఇంకా కార్యక్రమాలు ముందుండి యాదవ సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మల్లేష్ అన్న కృషి చేయాలి. మీ వెంట మేమందరం ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నక్కల్పేట గ్రామానికి విచ్చేసినటువంటి ఏదైతే తల్లిదండ్రి చనిపోయిన అనాథ పిల్లలు 3 అనాథ పిల్లలకు ఇంతకు ముందు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ధరంపూర్ ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు వారి చొరవతో ఒక 20,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. యాదవ సోదరులందరూ జిల్లాకు సంబంధించిన సోదరులందరూ ఈ విషయం తెలుసుకున్న వెంటనే మనిషికో కొంతగా 86,000 రూపాయలు జమ చేసి ఈరోజు నక్కల్పేట గ్రామానికి వచ్చి ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ధర్మపురి మండల్ నక్కలపేట విలేజ్ లో తల్లిదండ్రులు చనిపోయినటువంటి మా యాదవ పిల్లలకు ఆర్థిక సాయం నేను ఒక ఫోన్ చేయగానే మా గణవేని మల్లేష్ జైత్యాల జిల్లా అధ్యక్షులు నా ఫోన్ స్పందించి నా మెసేజ్ స్పందించి సుమారుగా ఈ రోజు 80,000 చిల్లర అమౌంట్ జమ చేసి ఇవ్వడం జరిగింది. ఒకటే ఫోన్ చేసిన అన్న ఇట్లా దమ్మపేట మా ధర్మపురి మండల్ నక్కలపేటలో ఇద్దరు బాబులు ఒక పాప అన్నదాయిలు తల్లిదండ్రులు చనిపోయారని చెప్పగానే తమ్ముడు నీకు ఎందుకు బాగా అని చెప్పి ఒక ఫోన్ చేసి వితిన్ 15 రోజులలో 80,000 చిల్లర అమౌంట్ జమ చేసి పంపించడం జరిగింది. వారికి మా యాదవ సంఘం మండలం తరఫున మా జిల్లా తరఫున మరి వాళ్ళ కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. మన నక్కలపేట గ్రామంలో యాదవ సంఘానికి చెందిన సోదరుడు చనిపోయిందని చెప్పి మేము మెట్పల్లి ఉంటాం అన్నట్టు మాకు అన్ని విషయాలు తెలియదు. అన్నయ్య మరి ఇంకా మన గీళ్ళు మన మండలంలో ఉన్నారు వీళ్ళు కూడా చేస్తారని చెప్తే మన చింతలపేట చిన్న మన చింతలపేట గ్రామం నుంచి మా మిత్రుడు ఆసరి విజయ్ అని 30,000 ఆయన ఒక్కడే ఇచ్చిండు అన్నట్టు. అవి స్వయంగా అందిస్తాను మేము ఇక్కడికి వచ్చినాము.